Hello, welcome to my channel Sweden Vihari. లాస్ట్ వీడియోలో వాల్స్ ఆఫ్ దుబ్రావ్నిక్, ఓల్డ్ టౌన్ అలానే ఒక మ్యూజియం కోసం మాట్లాడుకున్నాం. ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే దుబ్రావ్నిక్ ట్రిప్ పార్ట్ 1 అని ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఇప్పుడు పార్ట్ 2లో దుబ్రావ్నిక్ పాస్లో ఇంకా ఏ ప్లేసెస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. సో దుబ్రావ్నిక్ డే పాస్ 35 euros పెట్టి తీసుకుంటే అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేసెస్ అన్నీ ఇంక్లూడెడ్. Museum of Modern Art, Church and Monastery, Natural History Museum, Walls of Dubrovnik, Maritime Museum, City Walls, ఇంకా ఎథ్నోగ్రాఫిక్ మ్యూజియం. ఇదంతా ఓల్డ్ టౌన్ అంతా చిన్న చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి. ఓల్డ్ టౌన్ని క్రాస్ చేసి కొంచెం ముందుకు వస్తే ఇలా మొత్తం వాటర్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుండి లోక్రమ్ ఐలాండ్కి బోట్స్ ఉన్నాయి, అలానే బ్లూ కేవ్ టూర్కి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుందంతా పోర్ట్ ఏరియా. దుబ్రావ్నిక్లో ఓల్డ్ పోర్ట్ అండ్ న్యూ పోర్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఫిషింగ్కి యూస్ చేసే బోట్స్. డే 1 దుబ్రావ్నిక్ డే పాస్తో చాలా ప్లేసెస్ కవర్ చేసాం, లైక్ వాల్స్ ఆఫ్ దుబ్రావ్నిక్, 2 forts, 3 museums, సిటీ వాల్స్. సో డే 2 వాక్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ఓన్లీ వాక్ చేస్తూ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని. టెంపరేచర్ చూస్తే 25 degrees ఉంది, కానీ ఎండలో నడుస్తుంటే చాలా వేడిగా అనిపించింది. ఎవ్రీ 10 to 15 minutes బ్రేక్ తీసుకుంటూ నడవాల్సి వచ్చింది. ఇతను హ్యాండ్ మేడ్ సోవెనియర్స్ అమ్ముతున్నాడు. ఒక్కో సోవెనియర్ 2 euros అంట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ రోప్ వే కూడా ఉంది, బట్ అది దుబ్రావ్నిక్ డే పాస్లో ఇంక్లూడెడ్ కాదు. మనం సెపరేట్గా టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది అని అన్నారు. మీరు వెళ్తే తప్పకుండా రోప్ వే అండ్ ఆల్సో బ్లూ కేవ్ టూర్ ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వీడన్ విహారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.